శ్రీ గణేశాయ నమః, శివాయ గురువే నమః. శ్రీశైల యాత్ర చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఈరోజు నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఇష్టకామేశ్వరం వారి మందిరానికి రావడం జరిగింది. దీనికి ముందు రోజే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ముందు రోజంతా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరే నిద్ర చేస్తే అతి కష్టమైన తెల్లవారికి దొరికింది. ఇక్కడ శ్రీశైలం రావడానికి ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అందులో శ్రీశైలం వచ్చిన తర్వాత ఇష్టకామేశ్వర మందిరానికి రావాలంటే ఇంకా ఎంతో అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప రాలేరు. ఇక్కడ అతి కష్టమైన టికెట్స్ దొరికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం మొత్తం ఈ అడవులు ఇవన్నీ ఒకసారి చూడండి. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారి మందిరం కూడా చూడండి. నా బ్యాక్ సైడ్ చూడండి, చిన్న మందిరంలా కనిపిస్తుంది కదా, చిన్నది తెల్లగా, అది ఇష్టకామేశ్వరి అమ్మవారు అండి. భక్తులు బొట్టు పెడితే అక్కడ మనిషికి బొట్టు పెడితే ఎలాగైతే చర్మం లోపలికి వెళ్తుందో అలాగా మెత్తగా తగులుతుంది. మనం ఒక కోరికను చెప్పుకుంటే కోరికలు తీరుతాయి. అదేవిధంగా మానసిక రోగాలు కూడా ఉపశమిస్తాయి. చాలామంది భక్తులు వచ్చారు. ఇక్కడ అమ్మవారి ప్రసాదం కూడా భోజనంగా అందించారు. సో ఒకసారి శ్రీశైల యాత్రకు వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చి చూడాల్సిన మందిరం ఇష్టకామేశ్వర అమ్మవారి మందిరం. ఇష్టకామేశ్వర అమ్మవారిని వేదాల్లో శైలిపుత్రుని వర్ణించారు. అంటే ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది అమ్మవారు. చేతిలో శివలింగంతో, ఇంకో చేతిలో రుద్రాక్షమాలతో. ఇక్కడ కూడా అమ్మవారు అదే భంగిలో ఉంటుంది. తర్వాత ఇష్టకామేశ్వరం పేరు వచ్చింది ఎందుకంటే ఇష్టంగా కోరుకున్న కోరికని నెరవేరుస్తుంది కనుక. అదండి. శ్రీమాత్రే నమః.